సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మా అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి కదా, ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? మీరేం చెప్తారు? అన్న క్యాంటీన్ అంటే ఆకలి తీరుద్ది, అందరూ పేదవాళ్ళు అందరూ తింటారు, పిల్లలు పెద్దోళ్ళు అందరూ తింటారు 5 రూపాయలకి. అందరికీ ఉపయోగపడుద్ది, ముసలోళ్ళకి కానీ పిల్లలకు కానీ అందరికీ ఉపయోగపడుద్ది, మంచిదే. మీరు ఎక్కడుంటారు? చంద్రన్న అన్న క్యాంటీన్ 5 రూపాయలతో తిన్నాం, పర్వాలేదు. ఇప్పుడు పెట్టాలని అందరం కోరుకుంటున్నాం. అన్న క్యాంటీన్ పెడితేనే మేము ఆటోలో అందరం తింటున్నాం, పర్వాలేదు. 5 రూపాయల భోజనం పర్వాలేదు. ఓకే మేడం. మేమేమో రంగానగర్ రొట్టేసిన దగ్గర. ఏమంటే 5 రూపాయల అన్న క్యాంటీన్ గురించి బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గురించి బాగా డెవలప్మెంట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఉన్న కాడ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు మాకు ఇబ్బంది ఉండదు. ఇసుక కానీ ఏది కానీ ఉన్నంతకాలం మాకు ఇబ్బంది ఉండదు. అన్న క్యాంటీన్ కానీ భోజనం టయానికి భోజనాలు పెడతారు, ఇబ్బంది ఉండదు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారండి, 5 రూపాయలకి అందరికీ భోజనం పెట్టబోతూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, అందరికీ అనుకూలంగా ఉంటుంది. లేని వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, బాగానే ఉంటుంది. పని చేసే వాళ్ళకి అన్నిటికీ బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది మేడం, పెడితే బాగానే ఉంటుంది. లేబర్కి కదా ముద్ద అన్నం తింటారు, అన్ని విధాలు బాగానే ఉంటుంది. 5 రూపాయలకి భోజనం అందించడంలో ఏమనుకుంటున్నారు మీరు? బాగానే ఉంటుంది. లోగడ కూడా పెట్టారు కదా 5 రూపాయలకి అన్న క్యాంటీన్, బాగానే ఉంటుంది మేడం. అంటే పని చేసుకునే వాళ్ళు అందరూ ఒకవేళ టైం దొరికితే వెళ్ళి తిని వస్తారు, బాగానే ఉంటుంది మేడం. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి 5 రూపాయలకి మార్నింగ్ ఏమో టిఫిన్ ఉంటుంది, ఈవినింగ్ భోజనం కూడా 5 రూపాయలు చేస్తారు, బాగానే ఉంటుంది. ఓకే, బాగానే ఏముంది, ప్రజలకి మంచి చేస్తున్నాడు చాలు. 5 రూపాయలు భోజనం పెడుతుంది, ఇంకెవరైనా పెడుతున్నారు అట్లాగా? ఎవరు పెడతలేదు కదా, చాలు. ఓపెన్ అయితే మంచిదేనమ్మా, అది ఓపెన్ అయితే అందరికీ మంచిది. అది పెట్టాలి, అది తీయటమే చాలా తప్పు. అది పేదవాళ్ళకి అది కడుపు నిండా భోజనం. 5 సంవత్సరాలు కూడా మేము చాలా సంతోషించాం. అది తీసేయటం వల్ల చాలా దుర్మార్గమైన పని, పెట్టడం చాలా మంచిది. చంద్రబాబు నాయుడు ఆయన కావాలని మేము దగ్గర ఓటేసి గెలిపించుకున్నాం. గత ప్రభుత్వంతో మోసపూరిత ప్రభుత్వాలు అవన్నీ అసలు ఇప్పుడు పోతాడో ఎదురు చూసాం. ఇప్పుడు అన్నీ హ్యాపీగా చక్కగా బాగా దొరుకుతాయి. కష్టపడిన కూలి దొరుకుతుంది, చేతుల్లో పని దొరికింది. ఆయన రాష్ట్రాన్ని బాగా డెవలప్మెంట్ చేస్తారు అని చెప్పేది అది.